2023 నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమా సత్తా చాటింది. ఉత్తమ చిత్రంగా బెస్ట్ సాంగ్, బెస్ట్ యాక్షన్, కొరియోగ్రఫీ, బెస్ట్ ఫిమేల్ సింగర్ వంటి విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. మనకు జాతీయ అవార్డులు రావడం లేదు, అలా వచ్చేలా సినిమాలు తీయడం లేదు అన్న వెల్తిని 2023 నేషనల్ అవార్డ్స్ తీర్చేసింది. టాలీవుడ్ ఏకంగా 7 జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ నిలిచింది. తెలుగులో ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరిని వరించింది. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మెసేజ్ తో పాటు అమ్మాయిలు తమ కాళ్ల మీద నిలబడాలన్న కాన్సెప్ట్ తో రూపొందిన భగవంత్ కేసరి ఉత్తమ చిత్రంగా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, హరీష్ పెద్ది సినిమాను నిర్మించారు. ఇప్పుడు ఇదే సినిమాను తమిళంలో విజయ్ హీరోగా జననాయకన్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. 2023 జాతీయ చలనచిత్ర అవార్డులు 5 తెలుగు సినిమాలను వరించాయి. కల్ట్ మూవీగా నిలిచిన బేబీకి 2 అవార్డులు దక్కాయి. సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్నే కాదు అవార్డుల కమిటీని కూడా మెప్పించింది. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేష్, ప్రేమిస్తున్న సాంగ్ పాడిన రోహిత్ బెస్ట్ మెయిల్ సింగర్ గా ఎంపికయ్యారు. బంధాలు బంధుత్వాలతో తెలుగు ప్రేమలకు దగ్గరైన చిన్న సినిమా బలగం పెద్ద విజయం సాధించింది. ఇందులో ఊరు పల్లెటూరు పాటను రాసిన కాసర్ల శ్యామ్ బెస్ట్ లిరికల్ రైటర్ గా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో కూడా తెలుగు సినిమా గెలిచింది. గాంధీ తాత చెట్టు సినిమాలో నటించిన సుకుమార్ కూతురు సుకృతి వేణి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంపికైంది. 2023లో ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు పంచుకున్నారు. జవాన్ లో యాక్టింగ్ కు షారూక్ ఖాన్, 12th ఫెయిల్ లో హీరో విక్రాంత్ మాసే బెస్ట్ యాక్టర్స్ గా నిలిచారు. హిందీ మూవీ మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే నటనకు రాణి ముఖర్జీని ఉత్తమ నటి అవార్డు వరించింది. ది కేరళ స్టోరీని తెరకెక్కించిన సుదీప్ తో సేన్ కు బెస్ట్ డైరెక్టర్ అవార్డు దక్కింది. వివాదాస్పద చిత్రం యానిమల్ 2 విభాగాల్లో సత్తా చాటింది. బెస్ట్ సౌండ్ డిజైన్ మూవీగా యానిమల్ నిలిచింది. హర్షవర్ధన్ రామేశ్వర్ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోరర్ గా నిలిచారు. ధనుష్ హీరోగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం వాతికి మ్యూజిక్ ఇచ్చిన జీవి ప్రకాష్ ను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వరించింది. వాతి సార్ పేరుతో తెలుగులో విడుదలైంది. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఎవ్వరూ తగ్గేదేలే అంటున్నారు. దీంతో సెప్టెంబర్ 25న ఒకే రోజు పవన్ ఓజీ, బాలకృష్ణ అఖండ 2 రిలీజ్ కాబోతున్నాయి. బాక్స్ ఆఫీస్ ఫైట్ తప్పేలా కనిపించట్లేదు. అయితే ప్రమోషన్లో మాత్రం బాలయ్య పవన్ కళ్యాణ్ తో పోటీ పడలేకపోతున్నారు. ఎలాగో చూద్దాం పదండి. అఖండ 2 ప్రమోషన్ ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడం, సీజీ వర్క్ ఎక్కువగా ఉండటంతో చిత్ర యూనిట్ రెస్ట్ లేకుండా వర్క్ చేస్తుంది. ముందు షూటింగ్ పూర్తయితే గానీ మేకర్స్ ఊపిరి పీల్చుకోలేరు. అప్పటి వరకు ప్రమోషన్ పై దృష్టి పెట్టలేదు. ఇలా ఓజీతో పోల్చుకుంటే ప్రచారంలో అఖండ 2 వెనకబడిపోయింది. పవన్ వీరమల్లు నిరాశపరిచినా ముందు నుంచి ఫ్యాన్స్ ఓజీనే నమ్ముకున్నారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పవన్ ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అంటూ గోల చేశారు. వీరమల్లు రిలీజ్ కు 5 రోజుల ముందు పవన్ ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. ఈసారి ప్రచారాన్ని హడావుడిగా ముగించకుండా ముందు నుంచి ఒక ప్లాన్ ప్రకారం చేస్తారని తెలిసిందే. ఇందులో భాగంగానే ఓజీ అప్డేట్ గురించి ఫ్యాన్స్ అడగకుండానే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. అఖండ 2 కూడా మొదలు పెడితే ముందు ప్రమోషన్ తో వార్ మొదలై థియేటర్స్ కు, ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ కు చేరుతుంది. హీరో హీరోయిన్స్ ను హిట్ పేర్ అంటాం. హీరో డైరెక్టర్ సినిమాలు హిట్ అయితే సక్సెస్ఫుల్ కాంబినేషన్ అంటాం. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కొంతమంది హీరోలకు, డైరెక్టర్స్ కు బాగా సింక్ అయిపోతారు. ఇక హీరో డైరెక్టర్ మూవీ అంటే సంగీత దర్శకులు ఇచ్చే మ్యూజిక్ ఒక రేంజ్ లో ఉంటుంది. వాళ్ళెవరో చూద్దాం పదండి. రజనీకాంత్ మూవీ అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా ఒకప్పుడు రెహమాన్ ఉండేవాడు. కొన్నేళ్లుగా అనిరుద్ తప్ప మరొకరికి ఛాన్స్ ఇవ్వడం లేదు. రజనీకాంత్ అనిరుద్ కాంబో పేటతో మొదలైంది. మరణ మాస్ అంటూ అదరకొట్టేశాడు. దర్బార్లో దుమ్ముదూలి అంటూ దుమ్మురేపాడు. దీంతో రజనీ తన ప్రతి సినిమాకు యంగ్ టాలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ ను కంటిన్యూ చేస్తున్నాడు. జైలర్ తో హిట్ కాంబో అనిపించుకున్నారు. పెద్దగా హైప్ లేని జైలర్ కు కావాలయ్య సాంగ్ తో క్రేజ్ తీసుకొచ్చింది. హుకుం అంటూ మర్చిపోలేని ఎలివేషన్ సాంగ్ ఇచ్చాడు. ఇంతకు మించిన సాంగ్ ను అనిరుద్ తన కెరీర్ లోనే ఇవ్వలేడని రజనీకాంత్ అనుకున్నాడు. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న కూలీలోని పవర్ హౌస్ సాంగ్ తో తన అభిప్రాయం తప్పని అనిరుద్ నిరూపించాడంటూ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు రజనీ. ఆర్య నుంచి పుష్ప 2 వరకు సుకుమార్ డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాకు దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్. సుకుమార్ హిట్స్ వెనకాల దేవిశ్రీ క్రెడిట్ చాలానే ఉంది. ఈ కాంపోలో సినిమా వస్తుందంటే ఐటమ్ సాంగ్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటారు. లెక్కల మాస్టారు హీరోలను మార్చినా మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చాడు. తమన్ ఎంతో మంది స్టార్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చినా బాలయ్య సినిమా అంటే మాత్రం పూనకం వచ్చేస్తుంది. బాక్సులు బద్దలైపోవాల్సిందే.
డాకు మహారాజ్ కథ కొత్తది కాకపోయినా బీజిఎంతో సినిమాను హిట్ చేశాడు తమన్. డాకు మహారాజ్ అనే కాదు, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, అఖండ విషయంలోనూ ఇదే జరిగింది. తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ కావడమే కాదు, సక్సెస్ వైపు నడిపించింది. ఈ ఇద్దరి కాంబోలో డిక్టేటర్ అనే ఫ్లాప్ మూవీతో మొదలైన 4 హిట్స్ తర్వాత అఖండ 2తో మరోసారొస్తుంది. వరుసగా 4 హిట్స్ లో భాగమైన తమన్ కు కారును బహుమతిగా ఇచ్చాడు బాలయ్య. రజనీకాంత్ కు బక్కోడు, బాలకృష్ణకు బండోడు. ఓ ఈవెంట్లో బాలయ్య అన్న మాట ఇదే. తనకు అదిరిపోయి ఎలివేషన్స్ ఇస్తున్న తమన్పై బాలయ్య, అనిరుద్పై రజనీకాంత్ ముద్దుల వర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి లేకుండా రాజమౌళి సినిమా ఊహించలేం, చూడలేం. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్, రికార్డులు తిరగరాసిన రాజమౌళి కథకు, పాటలకు, బ్యాక్గ్రౌండ్కు కీరవాణి మెయిన్ పిల్లర్గా నిలిచాడు. ఈ ఇద్దరి కంటే ముందుగా కీరవాణి, రాఘవేంద్రరావు సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనిపించుకుంది. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన సినిమాలతోనే కీరవాణి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. ఏఆర్ రెహమాన్ ఒక విషయంలో మెగా ఫ్యాన్స్ ను ఖుషి చేయించాడు, మరొక విషయంలో అప్సెట్ చేశాడు. పెద్ద సినిమాకు రెహమాన్ ను తీసుకోవడం ఫ్యాన్స్ కు నచ్చలేదు. వీళ్ళు ఊహించిందే జరగడంతో భయపడిపోతున్నారు. ఎలాగో చూద్దాం పదండి. తగ్ లైఫ్ డిజాస్టర్ అయినా ఫస్ట్ సింగిల్ తో రెహమాన్ మార్కులు కొట్టేశాడు. కెరియర్ మొదట్లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చినా చాలా కాలంగా అద్దరిపోయే సాంగ్ ఒక్కటి ఇవ్వలేకపోతున్నాడన్న విమర్శని తగ్ లైఫ్ లోని జింగిచా సాంగ్ తో తిప్పికొట్టాడు. అయితే సినిమా డిజాస్టర్ తో మెగా ఫ్యాన్స్ లో భయం మళ్లీ మొదటికొచ్చింది. మ్యూజికల్ హిట్స్ ఇవ్వడంలో ఆస్కార్ విన్నర్ రెహమాన్ వెనుకపడిపోయాడు. తెలుగు సినిమాకి రెహమాన్ స్వరాలు కలిసి రాకపోయినా బుచ్చిబాబు ఏరి కోరి పెద్ద సినిమాకు తీసుకున్నాడు. సూపర్ పోలీస్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రెహమాన్ నాని, పులి, సాహసం, శ్వాసగా సాగిపో వంటి సినిమాలకు మ్యూజిక్ ఇవ్వగా అన్ని ఫ్లాప్ అయ్యాయి. దీంతో రెహమాన్ పెద్దికి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడా అన్న భయం మెగా ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంది. ఈ డౌట్ కి పెద్ది గ్లిమ్స్ ఆన్సర్ ఇచ్చింది. స్టైలిష్ బ్యాక్ డ్రాప్ తో మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా డిఫరెంట్ సౌండింగ్ తో ఇంప్రెస్ చేశాడు రెహమాన్. బుచ్చిబాబు డెబ్యూ మూవీ ఉప్పెన హిట్ కావడంతో మరోసారి దేవిశ్రీ ప్రసాద్ తో వర్క్ చేస్తాడన్నారు అంతా. మ్యూజికల్ హిట్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ కాదని పెద్ది కథకు రెహమానే కరెక్ట్ అంటూ రెహమాన్ ఒప్పించాడు బుచ్చిబాబు. పెద్ది టీజర్ ని బ్యాక్గ్రౌండ్ తో అద్దరగొట్టేసిన రెహమాన్ పాటలకు ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడా అన్న డౌట్ మాత్రం ఉండిపోయింది. తగ్ లైఫ్ ని బోర్ కొట్టించిన రెహమాన్ పెద్దిని మ్యూజికల్ హిట్ చేసి పెద్దరికం కాపాడుకుంటాడో లేదో చూడాలి.